అరుస్తూ ఉందనుకోండి, కోడి ఏం చేస్తుంది, తన పిల్లలందరూ ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి వెతికి తీసుకొని వచ్చి రెక్కల కింద గద్ద పోయేటంత వరకు కూడా కోడి ఏ విధంగా దాస్తుందో, మన దేవుడు కూడా శత్రు సాతాను నుండి మనల్ని కాపాడుతూ ఉన్నాడంట. ఆయన రెక్కల నీడలోనే మనకు ఆశ్రయము, ఆయన రెక్కల నీడ ద్వారా మనల్ని కప్పుతూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం కూడా చెప్పగలం కదా, ఇన్ని దినాలు దేవుడు ఆయన రెక్కల నీడలో మనల్ని ఎట్లా భద్రపరుస్తూ వచ్చినాడు, ఎట్లా కాపాడుతూ వచ్చినాడు. దావీదు తన అనుభవం చెప్తా ఉన్నాడు, దేవా నీ రెక్కల నీడలో నాకేముంది, ఆశ్రయం ఉంది. కనుక ఉదయకాల సమయంలో చేరి వచ్చిన సహోదరి సహోదరుడా, ఇదే నీ అనుభవం అయితే నువ్వు కూడా ప్రభుని ఆరాధించు. ప్రభువా, ఈ ఇన్ని రకాల నా చుట్టూ అనానుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నీ రెక్కల నీడలో నువ్వు నాకేమిచ్చినావు ప్రభువా, నువ్వు నాకు తోడునిచ్చినావు, నువ్వు నాకు నీడనిచ్చినావు. ఇంకో మాట చూద్దాం రండి. 63వ కీర్తన 11 ఒక మాట ఉంది, ఎవరైనా చదవండి. 63వ కీర్తన 11, ఎవరైనా చదవండి. 63వ కీర్తన 7వ వచనం. నీవు నాకు సహాయకుడవై ఇంటివి, నీ రెక్కల చాటున శరణుదొచ్చి ఉత్సాహధ్వని చేదును. కనుక ఈ యొక్క అద్భుతమైనటువంటి మాట, నీవు నాకు సహాయకుడవై ఉంటివి. కనుక మన జీవిత యాత్రలో మనకు సహాయం చేసేవాడు దేవుడే, మనల్ని ఆదరించేవాడు దేవుడే, మనల్ని పోషించేవాడు దేవుడే. చాలాసార్లు మనం నిరుత్సాహపడుతూ ఉంటాం, చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం, చాలా సందర్భాల్లో మనం చెప్తాం, అన్నా నా కథ అయిపోయింది, నా పని అయిపోయింది, దేవుడు నన్ను విడిచిపెట్టినాడు. చాలా సందర్భాల్లో చెప్పేవారంగా మనం ఉంటాం. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడండి. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు, ఎల్లప్పుడూ కూడా ప్రభు కన్నులు మన మీద ఉంటాయి. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉందంట. లోకమంతా సంచారం చేస్తా. ఒకవేళ నువ్వు ఏ గ్రామంలో, ఏ మారుమూల ప్రాంతంలో, ఏ కుట్టంలో నువ్వు ఉండవో తెలియదు, కానీ నీ మీద కూడా దేవుని దృష్టి ఉంది. దావీదు ఏ విధంగా దేవుడు రెక్కల చాటున కాపాడినాడో నిన్ను నన్ను కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు. కనుక రెండవదిగా మనం చూద్దాం రండి. 2వ వచనంలో మనం చూస్తే 57:2, ఎవరైనా చదవండి. 57:2. ఎవరంట ఈ దేవుడు? ఇలాంటి దేవుడు మొట్టమొదటిగా ఈ దేవుని యొక్క గొప్పతనం, ఆయన రెక్కల నీడలో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. రెండోదిగా ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటా ఉన్నాడు? మహోన్నతుడైనటువంటి దేవుడు, ఉన్నతమైనటువంటి దేవుడు, మహోన్నతమైనటువంటి దేవుడు, మహోన్నతమైనటువంటి స్థలములలో నివసించేటటువంటి ఈ దేవుడు. మన దేవుడు మామూలు దేవుడు కాదండి, చాలా గొప్ప దేవుడు, చాలా ఉన్నతుడైనటువంటి దేవుడు, దేవతలందరిపైన మహత్యం కలిగినటువంటి మహారాజు. దీన్ని గుర్తించినావా? ఇది నీ జీవితంలో నువ్వు అనుభవించినావా? దావీరాజు గుర్తించినాడంట, దావీరాజు అనుభవించినాడంట. చూడండి, దావీదు జీవితం మనం పరిశీలిస్తే, దావీదు బాలుడిగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు కదా. ఏమాత్రమైన దుఃఖం, బాధ ఉందా? ఏం లేదు కదా. చక్కగా గొర్రెల మధ్య కూర్చుకొని చక్కగా సితారా వాయిస్తా దేవుని ఆరాధన చేశాడు. ఏమీ దిగులు లేదు, ఏమీ భయం లేదు, ఎటువంటి కీడు అపాయము దావీదు జీవితంలో లేదు, చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే దావీదును దేవుడు ఏం చేసినాడు? వాడుకుంటా వచ్చాడు. దావీదును దేవుడు అభిషేకించినాడు. అభిషేకించినప్పటి నుంచి అనేకమైన పరిస్థితులు దావీదు జీవితంలో చుట్టుముట్టుకున్నప్పటికీ దేవుడు ఏం చేసినాడు? దావీదును కాపాడుతూ వచ్చాడు. దావీదు ఏమన్నాడా? ఏంది ప్రభువా, బాగా హాయిగా గొర్రెల మధ్యలో పాటలు పాడుకుంటా నేను బతుకుతూ ఉంటే కదా ప్రభువా, పాటలు పాడుకుంటూ సంతోషంగా నేను ఉంటే కదా ప్రభువా, నన్నెందుకు రాజుగా చేసినావు, నాకెందుకు ఈ యొక్క కష్టాలు, నాకెందుకు ఈ బాధలు? దావీదు ఎప్పుడు ఆ మాట అనలేదు కదా. ఏమంటా ఉన్నాడు? మహోన్నతుడైనటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? మహోన్నతమైనటువంటి దేవుడు, మహాస్థలములలో నివసించేటటువంటి దేవుడు. మూడవదిగా చూస్తాం, 3వ వచనం, 2వ వచనం, క్షమించండి, 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవుడు. కనుక మూడవదిగా ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంట? కార్యము సఫలము చేసేటటువంటి దేవుడు. కనుక మన జీవిత యాత్రలో అన్ని కార్యాలు సఫలం చేసేటటువంటి దేవుడుగా ఈ దేవుడు ఉంటా ఉన్నాడు. దావీదు జీవితంలో అన్ని పరిస్థితులలో దావీదును కాపాడినాడు కదా. దావీదు అనుకుంటా ఉన్నాడు, మీరు నన్ను ఎగతాళి చేయండి, నన్ను మృంగాలని మీరు చూడండి, మీ వాడిగల కత్తిగల మాటల చేత నన్ను మీరు బాధ పెట్టిన ఒక రోజు ఉంది, ఆ రోజు దేవుడు నన్ను తప్పక హెచ్చిస్తాడు, ఆ రోజు దేవుడు తప్పక నన్ను బలపరుస్తాడు అనే ధైర్యంతో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? నా కార్యము సఫలము చేయు దేవుడు. కనుక మన జీవిత యాత్రలో ఈ దేవుడు ఎవరంట? కార్యాన్ని సఫలం